వ్యూవర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. రాష్ట్రపతి భవన్ మ్యూజియంకి వచ్చాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయ్యింది. మేమేమో మేము గేట్ నంబర్ 2 అంటే 2వ నంబర్ గేట్ నుంచి వచ్చాము. లోపల తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఇలా చూపిస్తూనే ఉందన్నమాట. 3 నంబర్ గేట్ నుంచి అయితే దగ్గర పడుతుంది. ఏనుగులు వెల్కమ్ చెప్తున్నాయండి మనకు. మ్యూజియం ఏదో అటుంది, ఏనుగులు ఇటు ఉన్నాయన్నమాట. మొత్తానికి లోపలికి వచ్చేసామండి చూడటానికి. లక్కీగా వీడియో తీసుకోవచ్చంట. సో ఇప్పుడు అన్ని వీడియోలో పెట్టేస్తాం. వింటేజ్ మర్సిడీస్ బెంజ్. ఇక్కడ చూపించేవన్నీ, ఇక్కడ పెట్టిండేవన్నీ మన రాష్ట్రపతి వాళ్ళు వాడినవేనమాట. ఇలానే ఉంటుందంట సేమ్ ఆ రూము, స్టడీ రూము. అయితే ఈ మూల ఉంది చూసారా, ఈ గుండ్రంగా ఈ టేబుల్, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ ఇండియా విభజన డెసిషన్ తీసుకున్నారంట. ఇది వచ్చి అబ్దుల్ కలాం చనిపోయే ముందు వేసుకున్న డ్రెస్ అంట. ఆయనకు సంబంధించినవన్నీ, ఆయన బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు కదా, చదివిన ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇక్కడ డైరీలో నోట్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఆ చిన్న బుక్ కనిపిస్తుంది చూసారా, ఇది చదివి జీవితంలో చాలా సింపుల్గా ఉండాలని ఈ బుక్లో చదివి ఫాలో అయ్యేవాళ్ళంట. ఇది ఆయనకు వచ్చి, ఆయన చాలా బాగా వాయిస్తారంటండి వీణ, చాలా బాగా ప్లే చేస్తారంట. ఇది వచ్చి గిఫ్ట్ ఇచ్చారంట. ఇది ఆ పోల్ ఉంది కదా, ఈ పోల్లో పెయింటింగ్ అంటే ఈ పోల్లో కనిపిస్తుంది చూసారా, ఈ పోల్లో కలాం గారి ఫేస్ కనిపిస్తుంది. ఇది పెయింటింగ్ అన్నమాట. ఈయనకి చాలా తక్కువ 2, 3, 4 డ్రెస్సులు మాత్రమే ఉండేవంటండి. మిగతా వాళ్ళకి వేలు ఉన్నా కానీ ఈయనకి చాలా తక్కువ డ్రెస్సెస్ అంట. బుక్స్ చదవడం అంటే చాలా చాలా ఇష్టం కదా. ఆయన స్పెట్స్. టీచింగ్ ఇక్కడ అందరూ ప్రెసిడెంట్స్ అందరూ పాత వాళ్ళందరూ 3D అనమాట. ఇది నిమిషానికి ఒకళ్ళు మారుతూ కనిపిస్తూ ఉంటారంట. 4 సైడ్ల నుంచి ఇన్ 1 మినిట్ చేంజ్ ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కళ్ళు మారుతూ ఉంటారు. 4 साइड्स रिफ्लेक्शन ऊपर से आएगा. अभी देखो दूसरे दिखाएंगे. राजेंद्र प्रसाद जी. ఇవి అంతరిక్షం నుంచి వచ్చిన రాళ్ళు అన్నమాట. ఇది చందమామ నుంచి తీసుకొచ్చే ఛాన్సేనా? ఛాన్సే ఏ బీచ్ కా? ये चांद का है. ये एरोस का है. नहीं फर्स्ट एवरेस्ट का हमारा इंडियन लेडी. और ये वाला है जो एक और एवरेस्ट का, ये भी लिया है एक ने. మొట్టమొదటిగా చందమామ మీదకి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో అమెరికా వాళ్ళు మొత్తం ప్రయోగం చేసిన తర్వాత ఇది మనకు కొంచెం గిఫ్ట్గా ఇచ్చారంటండి. ఈ రాయి और वो स्पेस के हैं, नासा ने दिया. ये नासा ने दिया है वाला. ये नासा. ఈ బోటుని చూసారా, దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. దగ్గర 65 సంవత్సరాల క్రితం అప్పటి రాష్ట్రపతికి ఇండోనేషియా వాళ్ళు ప్రజెంట్ చేశారంట. ఇది మొత్తం లవంగాలు, క్లోవ్స్ ఉన్నాయి కదా, దాంతో తయారు చేశారు. ఇప్పటికీ మనం దీని దగ్గరగా వెళ్తే దీని సువాసన మనం ఆస్వాదించవచ్చు. ఇప్పటికీ పాడవలేదన్నమాట. దగ్గరగా చూస్తే తెలుస్తుంది, మొత్తం లవంగాలు అన్నమాట. ఇండోనేషియా వాళ్ళు అప్పటి రాష్ట్రపతికి ప్రజెంట్ చేశారనమాట అంట.
ఇది వచ్చి ప్రెసిడెంట్ హౌస్ మోడల్ అన్నమాట. ఇలా ఉంటుంది. వీళ్ళందరూ దీని సృష్టికర్తలు అన్నమాట. మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళు, ప్లాన్ చేసిన వాళ్ళు, కట్టించిన వాళ్ళు. ఇదిగో వీళ్ళు 6 అంట మెయిన్. వీళ్ళు మోడల్ ఇలా ఉంటుందంట. ఇది స్వతంత్రం రాకముందు అప్పటి వాళ్ళు ట్రావెలింగ్కి అంటే లోపల గార్డెన్ దాకా వెళ్ళడానికి అలాగా యూజ్ చేసే వెహికల్స్ అన్నమాట. ఈ వీల్స్ మొత్తం ఐరన్తో తయారు చేస్తుంటారు. చాలా బరువు అంట. అంటే ఈ బరువును లాగడానికి సాలిడ్ గుర్రాలని యూజ్ చేసేవాళ్ళంట. అంటే ఈ బరువుని ఇది మెజర్ చేసుకొని అంత పవర్ఫుల్ గుర్రాలని యూజ్ చేసేవాళ్ళంట. దాని తర్వాత ఇదిగో ఇలాంటి గూడ్స్ అవి తీసుకెళ్ళడానికి ఇలాంటి వెహికల్స్ వచ్చాయంట. ఇది వచ్చి వీల్ వచ్చి చక్రం వచ్చి ఐరన్దే, కానీ పైన వచ్చి మళ్ళీ రబ్బర్తో తయారు చేసే ఉన్నారు. ఇవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి గూడ్స్ తీసుకెళ్ళడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఇది వచ్చి ఇంకా మొత్తం మన ఫ్రీడమ్ ఫైటింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే బెంగాల్ విభజన, దాని గురించి చూపించారనమాట. అప్పుడు ప్రముఖులు చర్చా కార్యక్రమం. బెంగాల్ని విభజించాలని కొంతమంది, 2 పార్ట్స్గా వద్దని కొంతమంది, ఆ విధంగా వాళ్ళ ప్రముఖులు అనమాట. నెక్స్ట్ వచ్చి మన స్వదేశీ వస్త్రాలని ఎంకరేజ్ చేయడం, విదేశీ వస్త్రాలని వద్దని తగలబెట్టేసేసి ఆ ఇన్సిడెంట్. ఇదొకటి వచ్చి బెంగాల్ని విభజించొద్దు అని చెప్పేసి ఈ బృందం మొత్తం ఒక రోజంతా ఉపవాసం ఉండి ఏమి తీసుకోకుండా రోజంతా పాటలు పాడుతూనే ఉన్నారంట. ఆ పాటే మన ఇప్పటి జాతీయ గీతం అంట. తర్వాత ఇంకా ఇది ఫ్రీడమ్ ఫైటింగ్ మనందరికీ తెలిసిందే. తర్వాత వచ్చేసేసి ఇదిగోండి చూసారా. అయితే ఎంత రియల్గా ఉన్నాయో దగ్గర నుంచి చూస్తే. ఇదంతా ఇంకా ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి అన్నమాట. తర్వాత స్వతంత్రం వచ్చేసాక తర్వాత అది గాంధీజీ ఉద్యమం ఉంది కదా. ఇది స్టార్టింగ్లో 16 మందో 18 మందితో స్టార్ట్ అయ్యి మన స్వతంత్రం వచ్చే ముందుకి ఎండ్కి వచ్చేలేకే లక్షల్లో తేలారంట సపోర్టర్స్. ఇది పాకిస్తాన్ విభజన దాని గురించి మాటలు. నెక్స్ట్ ఇంకా అదంతా ఇక్కడ వచ్చి చూసారా. 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు ఒక ఆఫర్ ఇచ్చారంట, తీసుకొచ్చారంట. ఏంటి అంటే 2వ ప్రపంచ యుద్ధం బ్రిటిష్ వాళ్ళ తరపున మన ఇండియన్స్ కానీ పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేస్తే మనకు కొంచెం లిబర్టీ ఇస్తాము, కానీ ఫైనల్ రూల్ మాత్రం మాదే అనేసి గాంధీజీ గారి దగ్గరికి తీసుకొచ్చారంట. కానీ మన వాళ్ళు అది ఒప్పుకోలేదంట. అంటే మొత్తం వాళ్ళే రూల్ చేస్తారు, కానీ కొంచెం చిన్న వాటికి మనకు లిబర్టీ ఇస్తారంట. సో అది అవ్వలేదంటండి. ఇంకా అదంతా ఇదన్నమాట ఉద్యమాల గురించి. మన వాళ్ళు అప్పట్లో ఎంత కష్టపడితే ఈరోజు మనం ఇంత ఫ్రీగా ఉన్నామనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మనం మామూలుగా టీవీలలో వింటూ ఉంటాం, పేపర్లలో చదువుతూ ఉంటాం కదా, భారతరత్న, పద్మవిభూషణ్ అయితే అవి ఒరిజినల్ అంట. ఇది భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, पद्मविभूषण और पद्मश्री ये गैलेंट्री अवार्ड है। गैलेंट्री ये सब भी ये गैलेंट्री अवार्ड से सारे। लेकिन ये तो मेन है भारत रत्न, पद्मविभूषण, पद्मभूषण ना। ठीक है, ठीक से लिखा है पद्मभूषण, ये पद्मविभूषण और ये पद्मश्री, ये तीनों पद्मश्री। इद्दंडी ఇది पद्मभूषण। आ गया था वीडियो में मैम पहले भी। हाँ आ गया था, पहले मैंने बनाया था ना। पद्मविभूषण जूम करके दिखा रहे। और ये जो 26 जनवरी पे वीरता पुरस्कार दिया जाता है बच्चों को। పిల్లలకి ఇస్తాం కదా, పిల్లలకి वीरता। ये भी 3 है।
गोल्ड सिल्वर ब्रॉन्ज ब्रॉन्ज, अच्छा अच्छा। जो सुरक्षा के लिए होता है बच्चे ये नॉर्मल तो ना। ये गैलरी ఇలా వీడియోలు తీసుకొని అన్నీ మన దగ్గరలే ఉన్నాయని ఫీల్ అయ్యి అవి మనకి ఇస్తారని కలలుగంటూ అలా జీవితాన్ని సాగించాల్సిందే, కానీ ఎవ్వరూ ఇవ్వరంట ఒక్కటి కూడా నాకు. ఇది ఒకప్పుడు క్వీన్ కోసం ఉండేదన్నమాట. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రెసిడెంట్ వైఫ్లు లోపల లోపల గార్డెన్లో తిరగడానికి అలా యూజ్ చేసేవాళ్ళు అనుకుంటుంది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయంట. ఇది తీస్తే పిల్లలు కూర్చోడానికి ఉంటుంది అంటే ఇది ఓపెన్ చేస్తే వెనక వాళ్ళు బట్టలు నిల్చోడానికి ఇక్కడ ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయంట దీనికి. అప్పట్లో గుర్రాలు చూడ ఏం సాలిడ్గా ఉన్నాయి. చూసారా, ఇది ఏంటంటే ఇప్పటి వరకు మనకు రాష్ట్రపతిగా ఉన్న వాళ్ళందరి ఫొటోస్ అండి, పెయింటింగ్స్, హ్యాండ్ పెయింటింగ్స్. కాకపోతే వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. ఆ వర్డ్ తీసుకొని మొత్తం అక్షరాలతో పెయింట్ చేస్తున్నారండి, డ్రా చేస్తున్నారనమాట ఈ వీటిని. ఇది వచ్చి మన అబ్దుల్ కలాం గారికి మిజైల్ మ్యాన్ అలా అవార్డ్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కరికి ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయో ఆ స్పెషాలిటీ వర్డ్ని తీసుకొని మొత్తం ఇలా దగ్గరగా చూస్తే కనిపిస్తుంది. దాంతో ఇలా చేశారనమాట. ఇప్పటి వరకు ఈయనది ఇంకా ఇచ్చున్నారంట, ఇంకా రెడీ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది, అందుకే పక్కన ఖాళీ ఉంచారు. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రపతిల అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. అందరి ఇలా చేసి అక్కడ పెట్టున్నారు. మనము ఈ మ్యూజియంకి వెళ్తే చక్కగా గైడ్లు వచ్చేసి నీట్గా కొంతమంది గ్రూప్గా తయారు చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. చాలా బాగుంది. ఢిల్లీకి వస్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. హిస్టరీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇంకా చాలా ఏమంటాము, చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట ఈ మ్యూజియం తిరగడం అనేది. ఇలాగ గ్రూప్స్ చేసి చక్కగా ప్రతి పాయింట్ దగ్గర ఉండి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ ఆయిల్ పెయింటింగ్స్ అండి. మన వచ్చి ఏమంటారు మెడల్స్. ఇదంతా సెన్సార్ లైట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మామూలు లైట్లు వేస్తే ఆ హీట్కి పెయింటింగ్ మెల్ట్ అవుతుందంట. అందుకనేసి మనం దగ్గరగా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ లైట్స్ అనేది ఆన్ అవుతాయి అన్నమాట. అన్నీ ఆయిల్ పెయింటింగ్స్తో చేశారంట. ఇకపోతే ఇవన్నీ మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపైన టెంపుల్స్. ఇదిగోండి మన బాలాజీ, వెంకటేశ్వర స్వామి గుడి, తిరుమలది. అలాగా వాటిది అన్నీ స్మారకంగా ఇచ్చిన్నారనమాట. రాష్ట్రపతికి గిఫ్ట్ చేశారు. ఒక్కొక్కటి అన్ని టెంపుల్స్ అయినా మన స్టేట్లో ఉన్న ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టెంపుల్ ఫేమస్ ఉంటుంది కదా, అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ చాలా అందంగా ఉన్నాయండి. చివరికి గోల్డెన్ టెంపుల్ కూడా అన్నమాట. ఇది మధ్యలో ఇవన్నీ అలా రాష్ట్రపతికి ఇచ్చిన గిఫ్ట్లే. ఇది మధ్యలో ఉన్నది మొత్తం గోల్డ్తో తయారు చేసిన బోట్ అన్నమాట. ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఇచ్చారంటండి ఇది.
आर्ट गैलरी। किधर है रे तू? अरे ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మెర్సిడీస్ వాళ్ళు బెంజీ వాళ్ళు ఈ కారుని గిఫ్ట్గా ఇచ్చారంటండి. ఆయన 12 ఇయర్స్ వరకు యూజ్ చేశారంట. ఇది ఇచ్చినప్పుడు గ్రే కలర్లో ఉన్నింది, దాన్ని బ్లాక్ కలర్గా మార్చారంటండి. ఇది 2012 వరకు వాడుకలోనే ఉన్నిందంట. మన ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు కదా, ఆవిడ లాస్ట్ వాడారంట. తర్వాత రాష్ట్రపతి గారు యూజ్ చేసే కారు వేరే దానిగా చేంజ్ చేశారంట. ఇదండి కొంచెం క్లుప్తంగా తీసామన్నమాట. కానీ ఢిల్లీ వస్తే మాత్రం ఇది మాత్రం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట, చూడాల్సింది. ఎవరు వచ్చినా కానీ లిస్ట్లో ఫస్ట్ ఇది పెట్టుకోవాలి, రాష్ట్రపతి భవన్ చూడాలని. వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. నిజంగా చూపించాల్సిన పిల్లలకి చూపించాల్సిన ప్లేస్ అనమాట. ఏదో నాకు తోచినట్టు క్లుప్తంగా. అయితే ఇక్కడికి వస్తే గైడ్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే చాలా 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 నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. వచ్చినందుకు చాలా ఖుషిగా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. నిజమేలాగా ఉన్నాయండి. ఇక్కడ కూడా हमको देख के पसीना आ रहा है। सब गेस्ट लोग हैं। हाँ निज़म पारा लग देखा। हाँ तो कप सासर का असली है।
వెండితో చేసినట్ట 630 kgs ना। ये वाला नहीं है, हाँ, दूसरा वाला है। ये किंग का क्वीन का तो ये नहीं है। वो तो नहीं लग रहा। 630 kgల వెండితో, ప్యూర్ వెండితో రాజుది, 540 kgలతో రాణిది సింహాసనం చేశారంటండి. ఒక్కొక్క లెగ్ వెయిట్ వచ్చి 100 kgల వెండి అంట మరి. इनके पार्ट अलग अलग हो जाते हैं। ఏదో ఏ పార్ట్ కా పార్ట్ విడివిడిగా తీయచ్చు అంట మరి. అదే పీచే దేకో. ऐसे ऐसे झाँकते रहते हैं। థ్యాంక్ యూ.